హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేసిన 3 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని ఇబ్బంది లేకుండా హాస్టల్ వసతి కల్పించి 3 పూట్ల భోజనం అరేంజ్ చేయడం జరిగింది. మూడవ రోజు ఒక ఫామ్ విజిట్ చేపించి అక్కడ సక్సెస్ఫుల్ ఫార్మర్తో ఇంటరాక్షన్ సెషన్ కూడా అరేంజ్ చేశారు. మరింత అవగాహన కోసం 3 రోజుల్లో ఒక్కొక్క రోజు ఏం జరిగింది ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా అందరూ రాగానే అందరిచే బయోడేటా ఫామ్ ఫిల్ చేయించడం జరిగింది. వాణిజ్య సరళిలో పాడి పశువుల పెంపకంపై బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత పశువుల ఎంపికపై ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. థర్డ్ సెషన్ పశు పోషణ, పాల ఉత్పత్తిపై కూడా చెప్పడం జరిగింది. ఇక రెండవ రోజు డాక్టర్ ప్రసాదరావు గారిచే అంటువ్యాధులు నివారణపై ఓ స్పెషల్ క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది. ఈయన గురించి సాధ్యమైనంత వరకు అందరికీ తెలిసే ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ రైతులకి పాడి పరిశ్రమపై అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. డైరీలో ప్రతి ఆవు నుంచి సంవత్సరానికి ఒక దూడ తీసుకోగలిగితే మన డైరీ ఎంత సక్సెస్ అవుతుందనే విషయంపై మనకి చెప్పడం జరిగింది. రెండవ రోజు చివరిగా పాల ఉత్పత్తులు మరియు వాటిని ఎలా వాల్యూ ఎడిషన్ చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ఇక్కడ ఒక ల్యాబ్ కూడా ఉందండి. ఈ ల్యాబ్లో ఇక్కడ మనకి మోడల్స్ అన్ని చూపిస్తున్నారు కదా, ఇవేంటంటే మన ఇండియాలో ప్రసిద్ధి చెందిన మరియు మన పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన గేదె మరియు ఆవుల్లో జాతులను ఇక్కడ మోడల్స్గా చూపించడం జరిగిందండి. ఇక మూడో రోజు ఫీల్డ్ విజిట్, ఫార్మర్తో ఇంటరాక్షన్. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది హిరామణి గ్రాస్. పక్కనే పొలంలో మిక్స్డ్ అనమాట, మొక్కజొన్న, హిరామణి, కోత్రి, నెక్స్ట్ మనకి ఆకుకూరలు ఇవన్నీ కలిపి మిక్స్డ్ వేసారనమాట ఈ పక్కనే. ఇక్కడ చూస్తున్నది మీకు ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ గ్రాస్. ఇక్కడ నాయుడు గారు మనకి అతని ఫీల్డ్లో పెంచే 8 రకాల గడ్డి గురించి మరియు వాటిని ఎలా వాడతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కెరోటిన్ అనే పదార్థం ఇంకొంచెం పెరగడం కోసం ఈ గడ్డి చాలా ఉపయోగపడుతుంది. లాంగ్ ఏదో ఒక 4 వెరైటీలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న 8 వెరైటీస్ అన్నమాట. ఇది అతని ఫామ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చాఫ్ కట్టర్స్. గడ్డిని 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు మొక్కలు కట్ చేయడానికి యూజ్ చేస్తారు. వాటి కెపాసిటీ మాత్రం 2 HP ఉంటుందండి. ఒక 4 ఉన్నాయంట అట్లాంటివి. ఇక్కడ చూసారా మనకి రెడ్ కలర్ రాక్ సాల్ట్ ఉంది కదండి, అది సైంధవ లవణం. మినరల్స్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాడతారనమాట. ఇప్పుడు చూడండి ఫామ్ ఒకసారి. ఫామ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి. చూడండి, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి స్మెల్ కూడా రావట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత. విశాఖపట్నంలో ఎవరికైనా దేశీ ఆవు పాలు, దేశీ ఆవు నెయ్యి, ఇంకా ఏవైనా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా నాయుడు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. అతను ఏ ఉత్పత్తులు సేల్ చేస్తారని కూడా మనకి వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్ని ఏరియాల నుంచి వచ్చిన మూత్రము కామన్గా ఒక సిమెంట్ సంప్లోకి వెళ్ళేటట్లు అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది ఆ అరేంజ్మెంట్ అయితే మాత్రం. మీకు డైరీ గురించి నాయుడు గారి మాటల్లో వినండి. ఆయన అనుభవాలు అవన్నీ కూడా మాతో మాట్లాడడం జరిగింది అనమాట. అది కూడా మీకు వీడియో తీయడం జరిగింది. ఫస్ట్ మనం అనుకున్న క్వాంటిటీ వస్తుందా? హైట్ కనిపిస్తుందా మీకు? 14 అంటే 12 to 14 వాడతారు. అంటే శ్మశానంలో వాడేది 2 హోమాలకు వాడతారు. ఇది పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, హోమాలని అవని ఇవన్నీ చాలా రకాలుగా వెళ్తుంది. మీకు అమెజాన్లో చూస్తే 30 రూపాయలు ఎంతో ఉంది. నేను 5 రూపాయలకి డోర్ డెలివరీ ఇస్తాను. సో ఇదేమో 70 రూపాయలు, 80 రూపాయలు ఉంది. మన ప్రైస్ ఏమో వచ్చి 20 రూపాయలు. 20 రూపాయలు. ఇది సుమారుగా మీరు అంటారు ఈ డైరీ ఫార్మ్స్ అంతా లాసు, పాలలో ఏం మిగలదని. అందరూ ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ ఆవనగానే ఎన్ని పాలు ఇస్తుంది అడుగుతారు. ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని పాలు ఇస్తుంది, ఎంత రేటుకి అమ్ముతారు, ఇన్ని పాలు ఎలా మార్కెట్ చేయాలనేది ఒక ఆలోచన రావాలి. అది నాకు 6 ఏళ్ళ కిందట వచ్చిందండి. ఓన్లీ ప్యాడ్ మీద నేను 3 to 3.5 lakh తీస్తాను per year. ఓకే, అలాగే మూత్రం మీద 4 to 4.5 lakh మూత్రం మీద తీస్తానండి. ఇది అడిషనల్ బెనిఫిట్ అని అందరూ అంటారు, కానీ నాకు ఒరిజినల్ బెనిఫిట్ అది. సో నేను పాలు ఇచ్చే కస్టమర్కి పాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నా దగ్గర ఉన్నంతకాలం యానిమల్ మూత్రం పేడ ఇస్తుంది. దాని పేడ తీసుకెళ్ళి పొలానికి ఇస్తే గడ్డి ఇస్తుంది. మళ్ళీ గడ్డి తెచ్చి ఇక్కడ పడితే పేడ ఇస్తుంది. పేడ రొట్టెలు అమ్ముకొస్తే డబ్బులు వచ్చేస్తాయి. సో ట్రై చేయండి. ఇండియా నుంచి పేడ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏమైనా ఐడియా ఉందో? విన్నారు ఎక్కడైనా? సో ఇప్పటికి 9 కంట్రీస్ తీసుకెళ్తున్నాయి. నేనే ఇక్కడ $8,000 అమ్ముతున్నాను. దేశీ యానిమల్ కిలో పేడ $25.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రూము యాక్చువల్గా మిల్క్ స్టోరేజ్కి, మిల్క్ ప్యాకింగ్కి, నెక్స్ట్ ఆయన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఏమేమి సేల్ చేస్తారో అవన్నీ ఇక్కడ స్టోరేజ్ ఉంటాయండి. అతను సేల్ చేసే ప్రొడక్ట్స్ గురించి ఆయనే చెప్తారు, ఒకసారి వినండి. రైతు ఎక్కడ లాస్ అవుతున్నాడు అంటే వచ్చిన పంటని ఇమీడియట్లీగా మనము మార్కెట్కో వెండర్కో తీసుకెళ్ళి మనం అమ్మేస్తాం. సో మనకు చాలా వరకు రూపాయికి రూపాయి ప్రాఫిట్ వస్తుంది. ఆ రూపాయిని కూడా తీసుకెళ్ళి వెండర్కో మార్కెట్లో ఎవరెవరికి ఇచ్చేస్తాం. సో అప్పుడు దానివల్ల రైతు సస్టైన్ అవ్వడానికి చాలా ఇబ్బందులు, చాలా సమయం పడుతుంది. సో ఇమీడియట్లీగా మీరు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే ముందు మారాల్సింది మనమే మారాలి. మన ప్రొడక్ట్ని ఎలా అమ్మితే మనకు డబ్బులు వస్తాయి, లైక్ బెల్లం, చెరుకు అమ్మేటప్పుడు ఏంటంటే 2200 రూపాయలు, 2300 రూపాయలు వచ్చేది ఫ్యాక్టరీకి ఇచ్చినప్పుడు. దాన్ని బెల్లంగా చేస్తే 4500 నుంచి 5000 వచ్చేది. అదే టన్ను చెరుకు నుంచి వచ్చిన బెల్లము 4500 నుంచి 5000 రూపాయలు వచ్చేది. ఈ బెల్లాన్ని మళ్ళీ ఒక 3 years 4 years తర్వాత దాన్ని పౌడర్గా మార్చడం ఈ RARS అనకాపల్లి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. మన కుర్రోళ్ళు ట్రైన్ చేస్తాం. మన పిల్లలు ఈ కుర్రోళ్ళు డిగ్రీ PG చేసిన కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత దాన్ని పౌడర్గా మార్చాం. ఇప్పుడు దీన్ని పౌడర్గా తయారు చేయడం వల్ల ఒక టన్ను నుంచి మనకి సుమారుగా 8500 నుంచి 9000 రూపాయలు. సో మన డబ్బులను ఎక్కడ పోతున్నాయి? రా మెటీరియల్ ఇచ్చేయడం వల్ల పోతున్నాయి. అలాగే నువ్వులు ఉన్నాయి, నువ్వుల్ని మనం నూనెగా మార్చుకోవడం, అలాగే గ్రౌండ్ నట్ నూనెగా మార్చుకోవడం. మళ్ళీ ఆ కేక్ తిరిగి డైరీ ఫామ్కి మన దానాలో ఖర్చు తగ్గించుకోవడం కోసం మనం దానా కొంటున్నాం కదండి. దాంట్లో ఆ కేక్ కొనాలంటే మనకి సుమారు 40 రూపాయల నుంచి 55 రూపాయలు డిమాండ్ అంతా ప్రోడక్ట్ అయిపోయింది. అంటే సీజన్ బట్టి ఆ డిమాండ్. సో దాంట్లో కొంత మనకి దానాలో కవర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లి ఉంది కదండి, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. 6 అనుకోండి, 2.5 కిలోలకి 1 కిలో ఆయిల్ వస్తుంది. 3 కిలోలు అనుకుందాం, 3 కిలోలు ఇంటూ 110 రూపాయలు, 330 రూపాయలు పెర్ కిలో. సో ఇప్పుడు మార్కెట్లో 400 రూపాయల నుంచి 420 రూపాయలు కిలో అమ్ముతున్నాం. ఈ ట్రెడిషనల్ మెథడ్లో చేసింది మనం 400 రూపాయలు 390 రూపాయలకి ఇస్తున్నాం. 45% చెక్క మిగులుతుంది. అన్నీ క్లమ్జీగా మనం చేసుకొని వస్తే మనం పెట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవుతుంది. సింగిల్ ప్రొడక్ట్తో మనం ఎక్కడికి వెళ్ళినా సరే సస్టైన్ కావడం అనేది కత్తి మీద చావాలంటే ఎటు వెళ్ళా తెగుతూ ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక మీకు చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను. పేడ తీసుకొచ్చి పొలానికి ఇచ్చాం, పొలంలో గడితే చావుకి ఇచ్చాం. సో ఆ రెండింటిని క్లమ్ చేస్తాం. అక్కడ 0 ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఆవుకి గడ్డి కొనే పనిలేదు, పొలానికి ఎరువు కొనే పనిలేదు. సో అంటే మన పూర్వీకులు అన్నారు పాడి పంట అన్నారు. అంతేగాని పాడి విడిగా పంట విడిగా ఉంటుంది. పాడి ఉంటేనే పంట, అలాగని పంట ఉంటే పాడి రాదు. మళ్ళీ పాడి పంట. ఈ ప్రోడక్ట్ మీరే ప్రైస్ పెట్టాలి. చెప్పాను నేను, మార్కెట్ని నేను క్రాప్ చేయడానికి 50 రూపాయలు ఉండేటప్పుడు 30 రూపాయలు పాలు ఇచ్చాను. ఈరోజు ఆ 50 రూపాయలు ఉన్న వాళ్ళు 60, 70 దగ్గర ఉన్నారు. సో బట్ నేను 120 దగ్గర ఉన్నాను. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ రైట్ టైం డెలివరీ. టైం మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద టైం మేనేజ్మెంట్. లాస్ నో ప్రాఫిట్ ఏ బిజినెస్ అయినా ప్లాన్ చేసుకోండి ముందు. లాభము లేదు, నష్టము లేదు. లాభానికి ఎలా రావాలో మీకు తెలిసిపోతారు. సో నష్టంలో ఉందనుకోండి ఇమీడియట్లీ క్లోజ్ చేయండి. లైఫ్ స్టాక్ ఎప్పుడు కూడా రేపు నష్టపోతాం అంటే ఈరోజు క్లోజ్ చేసేయాలి. సో ఎల్లుండి చూద్దాం అని ఆకూడదు, ఎందుకంటే రేపే మనం ముంచేస్తుంది. 10 ఆవులు ఉన్నాయి, 2 ఆవులు ఫెయిల్ అయ్యాయి. 2 ఆవులు ఇమీడియట్లీగా 10,000 లాస్ట్, 1,00,000 రూపాయలు కొన్నాము, 50,000 చొప్పున ఇచ్చేసాను. పిలిచి ఇచ్చేయండి, ఇలా సంత తీసుకెళ్ళి ఇచ్చేయండి. సో ఈ క్యూరీ చేద్దామంటే ఈ 2 ఆవులు ఇంకో 2 ఆవుల తాలూకా దానా తినేస్తాయి, ఇంకో 2 ఆవుల తాలూకా సమయం తినేస్తాయి. ఏమవుతుంది అప్పుడు? 10 ఆవులు 4 ఆవులు పోయినట్టు, 2 ఆవులు పోయినట్టు కాదు, 4 పోయినట్టు లెక్క. సో డైరీ ఫామ్లో అది చాలా ఇంపార్టెంట్. ఇది పనికిరాదనుకుంటే అప్పుడే తీసేయాలి. మీరు ఎప్పుడైతే మీ మనసులో డిసైడ్ అయ్యారో ఇమీడియట్లీగా దాన్ని డిస్పోజ్ చేశారు. సో తక్కువ లాస్తో పాటు లాస్ అనేది పర్మనెంట్. పాడైపోయిన ఆవు లాస్ పర్మనెంట్ కదా, దాన్ని పెడుతున్నది కూడా మీరు వడ్డీ పెట్టడం, లాస్ట్కి వడ్డీ కట్టడం అన్నమాట. సో దాన్ని తీసి పారేయాలి. మంచిగా ఇలా టెక్నికల్ ఆలోచిస్తే మీరు సస్టైన్. ఓకే, 20-30 లీటర్లు కస్టమర్స్ ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం ఆగిపోతాం. దాన్ని మనం నెయ్యిగా కన్వర్ట్ చేస్తాం. ఇది గీ వచ్చి మార్కెట్లో 4,500 రూపాయల వరకు రిటైల్ ఉంది. 4,000 నుంచి 4,500 రిటైల్ ఉంది. మా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,200 రూపాయలకి డోర్ డెలివరీ చేస్తున్నాం. అనదర్ దాన్ ఇతర కన్జ్యూమర్స్ ఎవరైనా కావాలనుకుంటే 3,500కి మనం ఇస్తాం. ఇది కంప్లీట్లీ కెరోటిన్ సర్టిఫైడ్ A to G. ఓకే, సర్టిఫైడ్ గీ అనమాట. అంతేనండి, ఇక్కడతో 3 days ప్రోగ్రామ్ అయిపోయింది. మనకి చివరిలో సర్టిఫికేట్స్ అండ్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్గా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ టార్గెట్ ప్రకారం 10 బ్యాచెస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకున్నారంట. ఇప్పుడు మాది మాత్రమే లాస్ట్ బ్యాచ్ అండి. ఇంకెవరికైనా ఇటువంటి ట్రైనింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే మనకి డైరెక్ట్గా విశాఖపట్నం ఆదర్శ్ నగర్ దగ్గర ఉన్న ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కుదరకపోతే స్మైల్ ఆఫీసులో నియర్ హనుమంత్ వాక్ దగ్గర ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేదా అనేది. థ్యాంక్ యూ.